ప్రస్తుత దక్షిణ భారతదేశంలో భారత రాజకీయాల్లో ఒక అద్భుతమైన ఊహకందని పరిణామం చోటు చేసుకోబోతోందనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీతో సంచలన విజయాన్ని సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన సినీ నటుడు విజయ్కి ఇప్పుడు ఊహించని రాజకీయ సంక్షోభం ఎదురవుతోంది. స్పష్టమైన మెజారిటీకి కేవలం కొన్ని అడుగుల దూరంలో నిలిచిన విజయ్ని అధికార పీఠానికి దూరం చేసేందుకు పాత ప్రత్యర్థులు ఏకమవుతున్న తరుణంలో పొరుగు రాష్ట్రం నుంచి బలమైన అండ లభించబోతోంది అనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తిరిగి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారని, తిరిగి రాగానే నేరుగా చెన్నైకి వెళ్ళి విజయ్కి సంఘీభావం తెలపడమే కాకుండా తన రాజకీయ చతురతని అక్కడ చక్రం తిప్పడం కోసం ఉపయోగించే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. లండన్ నుంచి జగన్ తిరిగి రాగానే విమానాశ్రయం నుంచే నేరుగా భారీ కాన్వాయ్తో చెన్నైకి బయలుదేరతారని, ఈ ప్రయాణంలో దాదాపు 1,00,000 మంది అభిమానులు, కార్యకర్తలు ఆయన వెంట వెళ్లే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఒక మర్యాదపూర్వక భేటీగానే కాకుండా రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేసి ఇబ్బందులు పడుతున్న విజయ్కి ఇది ఒక బిగ్ బ్రదర్ పాత్ర పోషిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడులో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు పావులు కదులుతున్నట్టు సమాచారం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జగన్ వంటి అనుభవం ఉన్న నాయకుడు విజయ్కి తోడుగా నిలిస్తే అది కేవలం నైతిక బలాన్ని ఇవ్వడమే కాకుండా దక్షిణాది కొత్త రాజకీయ సమీకరణాలకి దారితీస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జగన్ స్వతహాగా పోరాట యోధుడు కావడం, ఒంటరిగా రాజకీయ యుద్ధాలు చేసిన అనుభవం ఉండడంతో విజయ్ ఎదుర్కొంటున్న ప్రస్తుత రాజకీయ సవాళ్లని ఎలా అధిగమించాలో ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థుల్ని, చిన్న పార్టీలను ఏకం చేయడంలో జగన్ సలహాలు విజయ్కి కీలకంగానున్నాయి. లండన్ నుంచి దిగగానే విశ్రాంతి తీసుకోకుండా నేరుగా విజయ్ నివాసానికి జగన్ వెళ్తారనే వార్త ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ ఇది నిజమైతే 1,00,000 మందితో జగన్ చేపట్టబోయే ఈ చెన్నై యాత్ర భారత రాజకీయాల్లో ఒక అరుదైన ఘట్టంగా నిలిచిపోతుంది. ఇది కేవలం ఇద్దరు నేతల కలయిక మాత్రమే కాకుండా ప్రాంతీయ పార్టీల ఐక్యతకి ఒక బలమైన సంకేతంగా మారే అవకాశం ఉంది. తమిళనాడులో విజయ్ ఎదుర్కొన్న వ్యూహాత్మక అడ్డంకులను తొలగించేందుకు జగన్ రంగంలోకి దిగుతున్నారనే వార్తలు వైరల్ కావడంతో అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. లండన్ నుంచి వచ్చే రిటర్న్ ఫ్లైట్ కోసం జగన్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో విజయ్ మద్దతుదారులు కూడా జగన్ ఇచ్చే పొలిటికల్ బూస్ట్ కోసం అంతే ఆసక్తిగా ఉన్నారు. ఈ పరిణామం నిజంగా జరిగితే అది విజయ్ రాజకీయ భవిష్యత్తును మార్చడమే కాకుండా జగన్ ప్రాభవాన్ని కూడా జాతీయ స్థాయిలో మరోసారి చాటి చెప్పే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో రాబోయే కొన్ని గంటలు లేదా రోజులు దక్షిణాది రాజకీయాల్లో అత్యంత కీలకం కాబోతున్నాయి.